నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మిట్లారా వీడియో షేర్ చేయండి. మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా అరాచకాలు చేస్తుంటే ఇది కరెక్ట్ కాదేమనిపిస్తుంది. ఎప్పుడో వెనుకట ఇందిరాగాంధీ గారి కాలంలో ఎమర్జెన్సీ విధించినట, అది మనకు తెలియదు, చరిత్ర ఏదినో. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కుట్రలు చేస్తుంది. అసలు ఏంది సిరిసిల్లలో ఏం జరుగుతుంది అనేది ఒక 2 రోజులుగా సిరిసిల్లలో చాలా అణచివేత, ఒక అరాచకం కనిపించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం మిత్రారా. ఇక్కడ భక్తుల శ్రీనివాస్ పాపం ఇతను అక్కడ బతుకమ్మ ఘాట్ దగ్గర అనుకుంటా, అక్కడ హోటల్ 4 సంవత్సరాల నుంచి హోటల్ పెట్టుకున్నాడు. అతను కేటీఆర్ గారి ఆయన అభిమానంతో ఆయన ఫోటో పెట్టుకొని ఆయన పేరే పెట్టుకొని హోటల్ నడిపించుకుంటున్నాడు. తప్పులేదు కదా, ఆయనకు స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్యంలో ఆయనకు స్వేచ్ఛ లేదా? కేటీఆర్ గారు అక్కడ తరచుగా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, అభిమానం ఉంటుంది. అభిమానంతో పెట్టుకుంటే ఈ రకంగా చేయడం సరికాదు. సరే, ఏంది అనేది కూడా మనం ఈ బత్తుల శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది. ఇక్కడ ఏమైందంటే సిరిసిల్ల అక్కడ మొన్నది పాడి రైతు, పాపం పెద్ద మనిషి, 50 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ పాడి రైతుగా ఉన్నాడు. ఇవాళ అతను నిరసరైపోతున్నాడు. ఒక పక్క నేత కార్మికులు, ఇవన్నీ కాదు. అసలు ఈ బత్తుల శ్రీనివాస్ని ఫోన్ చేద్దాం మిత్రులారా. ఈ బత్తుల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తే అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇతనితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, నేను బత్తుల శ్రీనివాస్ అని లేడా అమ్మ, నా పేరు వాసాల లక్ష్మణ. అయితే ఇక్కడ ఏమైందమ్మా, ఒక వీడియో మా దగ్గరకు వచ్చింది. అది 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 కాదమ్మా, మీ ఓటర్లు ఎందుకు తీసేసిండ్రు? మాకు అసలు ఏమి కలెక్టర్ గారు ఇటు బతుకమ్మ గారు చూడడానికి వచ్చిర్రు. ఇప్పుడు ఓకే, కలెక్టర్ వచ్చిండా అమ్మా? మొన్న 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం వచ్చిర్రు. చూసిండు, చూసి ఏం అనలేడు, పోయి పిలిపి అది అధికారులను తోలిచ్చిండు, మున్సిపల్ అధికారులను తోలిచ్చి డబ్బా బంద్ చేయమని వచ్చిర్రు. అంటే ఎందుకు బంద్ చేయమంటారు అంటే, మీకు అడగంగా లైసెన్స్ లేదు, కలెక్టర్ గారు పంపించారు, డబ్బా బంద్ చేయరని చెప్పారు. లైసెన్స్ లేవంటే మాకు మా ఒక్క షాప్ కి కాదు కదా సార్, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఓటు పెట్టుకొని? 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 సంవత్సరాల తర్వాత కలెక్టర్ గారికి గుర్తొచ్చింది మీరు నేరస్తులు అని చెప్పి. అంటే మొత్తం మీద కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకే ఇదంతా కుట్ర జరిగిందంటారా మీరు? అదే అందుకే అనిపిస్తుంది సార్ మాకు. మరి పట్టడానికి కూడా లైసెన్స్ అది కూడా తీయాలి కదా సార్, అది తీయలేరు, అది ఒకటే తీసేసారు. అరే మీరు తప్పు చేసింది కదా, మా కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నారమ్మా మీరు? రేవంత్ రెడ్డి ఫోటోనో ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుంటే అయిపోతుంది కావచ్చు. మా సార్కి అభిమానం కొద్ది నుంచి 4 సంవత్సరాలు. అమ్మా సీనన్న మాట్లాడతాడు, సీనన్న అక్కడ ఇక్కడ మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళతోటి అక్కడ మీడియా వచ్చిందా? సరే కేటీఆర్ గారు ఫోన్ చేసిలా అమ్మా? నిన్న చేసిరు సార్ కేటీఆర్ గారు. సరే అమ్మా, చూసినా నేను వీడియో చూసినారు. ఈ పోలీసులు పడకపోవడం అయినా పడకపోయినా పోలీసులు అయితే డబ్బా తీసుకోపోతుంది ఫోన్ చేసి మేము వచ్చేసి ఆల్రెడీ ఇచ్చిర్రు. అడ్డం పోయి తీయద్దు, మా డబ్బు ఎందుకు తీసుకుని అడ్డం పోతే తీసుకొని 5 నిమిషాలు అంతే. అక్కడ మీడియా వచ్చింది అక్కడికి, మీడియా వాళ్ళు వచ్చిర్రు. సరే అమ్మా, సరే. ఇది జరుగుతున్న సంగతి. అక్కడ ఏంది అని అంటే, అతను ఓట్లు పెట్టుకుని 4-5 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయనకు కేటీఆర్ గారి అభిమానం ఉన్నది, ఎందుకంటే తరచుగా ఎమ్మెల్యే గెలుస్తుండు. చలో ఆయన వల్ల వాళ్ళ కుటుంబం బాగుపడచ్చు, అభిమానం ఉంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక జీవోలు జారీ చేయండి తెలంగాణ ప్రజలందరూ కూడా. ఇగో ఈ ఫోటో పెట్టుకోండి, ఈ చేతి గుర్తు పెట్టుకోని జారీ చేయాలి. ఇది ప్రజాస్వామ్యం అండి. అదేవిధంగా కలెక్టర్ గారు, ఎందుకంటే మీ స్థాయిని మేము గౌరవిస్తున్నాం, కానీ ఒక విషయం స్పష్టంగా మీకు ఒక కలెక్టర్ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈరోజు కలెక్టర్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా కానీ గవర్నమెంట్ సర్వెంట్లు వారందరూ బతుకుతున్నది, వారందరూ జీతం తీసుకుంటున్నటువంటి ప్రతి పైసలు ప్రజల కష్టార్జితం ఉంది. ఇలా బత్తుల శ్రీనివాస్ అనేటువంటి ఒక హోటల్ యజమానిని ఇంత అరాచకంగా తీసుకుపోయింది కదా, ఇలా మీ జీతాలు తీసుకోవడంలో ఇతని కష్టార్జితం కూడా ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి కలెక్టర్ గారు, ఎందుకంటే మీ స్థాయిని మేము గౌరవిస్తున్నాం, కానీ ఒక కలెక్టర్ స్థాయి ఒక వ్యక్తి ఇట్లా హోటల్ యజమాని పైన ఇట్లా కక్ష సాధింపు చేయడం అనేది సరికాదు. సరే, ఇప్పుడు హోటల్ సరే ఏదేమైనా కానీ మిత్రులారా, ఒకటి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సిరిసిల్లలో చీకట్లు అలుముకుంటున్నాయి.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సిరిసిల్ల కాడ ఒక పక్క నేత కార్మికులు ఆత్మహత్యలు, మరొక పక్క పాడి రైతులు నిరసనలు అవుతున్నారు. ఇట్లా ఓటర్లు పెట్టుకున్న వాళ్ళపైన అరాచకాలు జరుగుతున్నాయి. ఇది సరికాదు. కలెక్టర్ గారు దయచేసి మిమ్మల్ని మీ స్థాయిని గౌరవించి ఎక్కువ మాట్లాడడం లేదు. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఇది ప్రజాస్వామ్యము. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి పేరును పెట్టుకుని స్వేచ్ఛ ఉంటుంది. ఇట్లా కేటీఆర్ పేరు పెట్టుకున్నందుకు ఓటర్లు తీసేయడం, ఆ కుటుంబాన్ని రోడ్డును పడేయడం అంటే అంతకంటే నీచము, అంతకంటే అరాచకము మరొకటి లేదు. తెలంగాణ ప్రజలారా, ఈ ఒకసారి గ్రహించండి ఏం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.